మళ్ళా చెప్తున్నా, ఒకళ్ళను ఒకరు నిందించుకుంటున్నట్లయితే ఏమవుతారో తెలుసా? బయటికి గెంటివేయబడతారు. వాళ్ళిద్దరినీ కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? సమృద్ధి అయినటువంటి ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటిపడేశాడు. దేవునితో ఉన్న సహవాసం పోగొట్టుకున్నారు, దేవునితో ఉన్న సంతోషం పోగొట్టుకున్నారు, దేవునితో ఉన్నటువంటి సమృద్ధిని పోగొట్టుకున్నారు, సమాధానం పోగొట్టుకున్నారు. ఏదైనా తోటలో నుంచి, అనగా సమృద్ధి కలిగినటువంటి తోటలో నుండి బయటికి గెంటివేయబడ్డ. అదే జరుగుతుంది సహోదరి సహోదరులు. ఎక్కడ ఏ కుటుంబంలో అయితే భార్య భర్తల మధ్య సఖ్యత ఉండదో, సమాధానం ఉండదో, సంతోషం ఉండదో, వినండి, మీకు తెలియకుండానే దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకుంటారు. కాబట్టి ఉండాలి, యేసు మీ మధ్య ఉండాలి, మీ కుటుంబంలో ఉండాలి. అది వివాహంతో స్టార్ట్ కావాలి. వ్యక్తిగతంగా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడంతో నీ జీవితంలో ప్రారంభం కావాలి.